రాముల వారి మీద ఆన వేసినట్ట వచ్చేది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే అంటున్నాడు. 182 అసెంబ్లీ స్థానాల్లో 117 సీట్లు గెలిచి అధికారంలోకి వస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తుండ్రు. ఇది దాదాపుగా మీరు ఎక్కడా కూడా ఈ లైన్ చూస్తుంటారు. ఏదంటే రేవంత్ రెడ్డి రేపు డీలిమిటేషన్ జరగబోతుందని చెప్పేసి ఇప్పుడే తెడతెల్లని చేసిండు. 119 సీట్లు కాదట, 182 182 సీట్లు కాబోతున్నాయని చెప్పేసి తేల్చేసిండు. మరి నాకు ఎట్ట తెలిసిందో తెలియదు, కానీ అన్నగారు అయితే క్లియర్ కట్గా చెప్తున్నాడు. దీంట్లో 117 సీట్లు మేమే గెలుస్తూ ఉంటాడు. ఇప్పుడు ఉన్నదానికంటే ఓ 2 తక్కువకి అంతే. ఇక అంటే అర్థమైంది, ప్రభుత్వం మాదేను, మేమే అధికారంలోకి వస్తున్నాం అని చెప్పేసి డంకా బజాయించి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇక చంద్రశేఖర్ రావట ఇప్పుడు చెప్తున్నా రాసి పెట్టుకో అంటుండు. 2029లో మే లేదా జూన్లో అసెంబ్లీకి ఎన్నికలు వస్తాయట. అమ్మ డేట్ టైం అన్ని ఫిక్స్ చేసిండ 2029 అంట. అంటే 6 నెలలు బోనస్ ముఖ్యమంత్రి అనుకుంటున్నా. ఎందుకంటే వాస్తవానికి 2028కే అన్నగారి టైం కంప్లీట్ అయిపోతుంది. అన్న 2029 అంటుండు, మే లేదా జూన్ అంటుండు. అంటే దాని అర్థం ఏంది బాబు? అది 2029 మే లేదా జూన్లో రేవంత్ రెడ్డి గారు ఇంకో 6 నెలలు ఎక్స్ట్రాగా ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రంలో 5.5 సంవత్సరాలు ఇప్పుడు, తర్వాత ఇంకో 5 సంవత్సరాలు 10.5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి ఉండబోతున్నానని చెప్పేసి జోషి అని చెప్పిండు. మన చిన్నప్పుడు చిలక జోషి అని చెప్తా ఉంటారు. రోడ్ల పొంట ఓ రామచిలికని పెట్టి అల్లో కార్డులు పెట్టి అలాగెళ్ళి ఒకటి తీయమ్మ అన్నట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసి చెప్తాడు. సో అన్న ఏం చెప్పదలుచుకుంటే అధికారం నాదేను, కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాసి పెట్టుకోండి. ఇంకోటి, మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చచ్చేపోతాడు, ఆయన భూమి ఉండనే ఉండడు అని రోజుకో శాపనార్థాలు పెడితే, మరి 2029 దాకా కేసీఆర్ బతుకున్నాడు అని చెప్పేసి అంటున్నావా? అది కూడా నువ్వు నీ నోటికెళ్ళి రావాలని కోరుకుంటున్నావు. ఈ తర్వాత పార్లమెంటు అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరగడం ఖాయమంట. మీ సర్వేలు కాదు మా అంచనాలే నిజమంట. ఇప్పుడు పార్లమెంటు సీట్లు పెరగడం ఖాయం అనేది బీజేపీ చెప్పాలి. ఎందుకంటే రేపు చట్టం చేయాల్సింది బీజేపీ గవర్నమెంట్, కానీ ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఈయన ఎట్లా చెప్తున్నాడు అనేది వింత. అంటే బీజేపీకి నీకేమైనా సంబంధాలు ఉన్నాయా? బీజేపీలో ఉన్న న్యూస్ నీకెట్లా వాకింది? వాళ్ళకే క్లారిటీ లేదు. మన పెడితేనే బిల్లు పాస్ కాలే, నీకెట్లా తెలుసు డిలిమిటేషన్ అయితే అని? నీకేం అంచనా ఉన్నది? అది పక్కన పెడితే ఇప్పుడు అన్నగారు ఏమంటారంటే మీ సర్వేలు మీ అంచనాలు ఏది కూడా నిజం కాదు, మేము చెప్పేది నిజం అంటున్నాం. మరి మేము కదే అడుగుతున్నాం, నీ సర్వే సంస్థలు, నువ్వు సర్వే చేసిన సంస్థలు 78 అసెంబ్లీ సీట్లు 119లో బీఆర్ఎస్ పార్టీకి వస్తాయని చెప్పేసి నీ సొంత కాంగ్రెస్ పార్టీ లేదంటే నీ ఇంటర్నల్ సర్వే సంస్థ చెప్తున్న నిజాలని అంటారు. ఆ నిజాలు అబద్ధాలని చెప్పేసి చెప్పు. ఇదైతే నీ సర్వే సంస్థనే కదా, మంత్రి కాదు కదా. నువ్వు చేపిస్తే 78 సీట్లు వస్తున్నాయా లేదా? ఇప్పుడు 119లో మ్యాజిక్ ఫిగర్ 60 అయినాయి. 60లో ఇంకా ఆల్రెడీ ఎక్స్ట్రానే ఉన్నాయి, 18 సీట్లు ఇంక ఎక్స్ట్రా ఉన్నాయి. అంటే అధికారం బీఆర్ఎస్కి అని చెప్పేసి నీ సర్వేలు చెప్పింది నిజమా కాదా అనేది నువ్వు చెప్తే నిజాలు ప్రజలకు కూడా అర్థమవుతాయి. అంటే ఏది నిజం ఏది అబద్ధం అని తెలుస్తుంది. ఈ తర్వాత దొంగ ఏజెన్సీలు దొంగ సర్వేలతో మాపై ఇంత దుష్ప్రచారం అంటున్నాడు. ఎవడా వాడు? ఆ కంపెనీ పేరు చెప్పు, ఆ సంస్థ పేరు ఏందో చెప్తే వాడు దొంగోడా లంగోడా మంచోడా ప్రజలే మేము డిసైడ్ చేస్తాం. ఇంకోటి, సర్వే సంస్థలు వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీ సర్వే సంస్థలు అని చెప్తారు, ఈయనేమో దొంగ సర్వే సంస్థలు అంటుండు. నువ్వే కదా సర్వే చేయించుకున్నది, ప్లస్ సర్వే చేయించిన పైసలు కూడా నువ్వే కదా వాళ్ళకి ఇచ్చింది, బిల్లు పేమెంట్ ఇవ్వాలి కదా, పుణ్యాన్ని కోటి చేయడు కదా. ఇంకా రేవంత్ రెడ్డి సర్వేలో కాంగ్రెస్ ఓడిపోతుందని రాస్తారా అని ప్రశ్నించిండు. ప్రశ్న కాదు, సమాధానం చెప్పాలి. ఇది రాసిరు, నేను కూడా చదివిన, నిన్న కాక నిన్ననో. రేవంత్ రెడ్డి సర్వే సంస్థలో బీఆర్ఎస్ పార్టీ 78 సీట్లు వస్తాయని రాసిరు. రాసిన మాట వాస్తవమే, చదివిన మాట కూడా వాస్తవమే. కానీ ఆ వార్తలో నిజం ఉందా లేదా చెప్పాల్సింది తమరే. ఎందుకంటే అది రేవంత్ రెడ్డి సంస్థ అని అంటారు కదా, సర్వే సంస్థని. అవునా కాదా చెప్పు, పైసలు ఇచ్చిన చెప్తే ఆటోమేటిక్గా నిజాలు బయటపడతాయి. తర్వాత
ఖమ్మం ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం. చివరి విడత 1,009 కోట్లు రైతు భరోసా నిధులు విడుదల చేశారు. అసత్య ప్రచారాలకు గ్రామాల్లో నిలదీయండి అని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి అన్న ఒక డైలాగ్ రాసిండు. అన్న నల్ల కందార్థాలు పెట్టిండు, ఒక డైలాగ్ వేసిండు, పీకింగ్ అంతే. సో ఆ ఒక డైలాగ్ కానీ అయిపోయింది. ఇప్పుడు 1,009 కోట్ల రూపాయలు నిన్న రిలీజ్ చేసినట్ట, నిన్నటితో లాస్ట్, ఇంతేనా? 1,009 కోట్ల రూపాయలు రైతు భరోసా అనేది విడుదల చేసినట్టు ఇంకా అయిపోయింది. రైతు భరోసా నిన్న మన దాకా ఎవరికైనా పడ్డాయా పర్లేదా అని అడిగిన. ఇప్పుడు దయచేసి లైవ్లో ఉన్న వాళ్ళు కానీ లేదంటే రైతాంగం ఎవరైనా ఈ వీడియో చూస్తే మీకు ఈ రైతు భరోసా కింద ఎన్ని ఎకరాలకు పడ్డది? 1 ఎకరానిక, 2, 3, 5, 10? మేము అనుకోవడం అయితే ఈసారి 10 ఎకరాల వరకు రైతు భరోసా పడ్డదని మా ప్రజలలో ఒక అంచనా ఉన్నది. లబ్ధిదారులు రైతాంగం కాబట్టి రైతాంగం ఈ ఈ క్వశ్చన్కి సమాధానం చెప్పాలి. ఈ ప్రశ్నకు సమాధానం మీ దగ్గర నుంచి వస్తే నిజానిజాలు బయటపడతాయి. లబ్ధిదారులు అంటే 5 ఎకరాల వరకే చేసిరా, 7 ఎకరాల వరకు చేసిరా, లేదంటే 10 ఎకరాల వరకు చేసిరా, లేదు ఒకటే కుటుంబంలో తండ్రికింత కొడుకుకింత ఉంటే చేసిరా చేయలేదా? సో ఇట్లా ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా అనేది దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మాకు అకౌంట్ డీటెయిల్స్ మీ దగ్గర ఉంటాయి. సో మీ అకౌంట్లలో ఎన్ని పైసలు పడ్డాయని చెప్పాలి. ప్రభుత్వం చెప్తుంది అవసరమైతే 100 ఎకరాలు కూడా వేసి చెప్తారు, కానీ నిజాలు లబ్ధిదారు చెప్పాలి. సో ఇదొకటి దయచేసి మా రైతులు గమనించండి. ఇక ఇది రేవంత్ రెడ్డి గారు పాపం దేవుని మీద ప్రమాణం చేసిండు. ఇగో ఇదే దేవుని మీద ప్రమాణం చేసి భూమి మీద ఎదురొచ్చిన దేవునికి ప్రమాణం చేసిండు. ఈ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసన్నకు చేసిండు, మేడారం సమ్మక్క సారక చేసిండు, యమలారావు రాజన్నకు చేసిండు. మరి ఎందరు దేవుళ్ళు మొక్కినా మరి ఈ కాలే, మరి ఈ కాలేదు. ఈ కాలేదనే నిజం కాంగ్రెస్ వాళ్ళకి ఎరక బాగా, మాకంటే ఎక్కువ. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలు కూడా రాలే కదా. కాంగ్రెస్ కార్యకర్తలు వ్యవసాయం చేసేటోళ్ళు లేరా? కాంగ్రెస్ కార్యకర్తలు ఆడవిళ్ళు లేరా? ఆడవిళ్ళకి 25,000 వస్తున్నాయా? పల్లెల్లో ఆడవిళ్ళకి పెళ్ళిళ్ళు కాలేదా? పెళ్ళిళ్ళైన వాళ్ళకి తులం బంగారం వచ్చిందా? ఇలా 1,50,000 1,40,000 ఉన్నది. సో ఇట్లా రేవంత్ రెడ్డి చెప్పిన అన్ని దొంగ లంగ మాటలే, కానీ అధికారం మాత్రం నాదే అంటున్నాడు. ఇదెట్లా? ఇప్పుడు పని చేస్తే ప్రతిఫలం ఆశించవచ్చు, తప్పలేదు. నువ్వు నిజంగా ప్రజలకు ఇచ్చిన ఈ వాగ్దానం నెరవేరిస్తే అది నిజంగా రాబోయ్ రేవంత్ రెడ్డి మంచిగా పని చేస్తున్నాడు, ముఖ్యమంత్రి అని కోరుకుంటాం. కానీ నువ్వు 10 మాటలు చెప్పి 1 మాట చేసి మిగిలిన 9 మాటలు ఎగ్గొడితే నువ్వు ఎట్లా పాస్ అయినట్టు? వరస్ట్ కేసులా ఓ చిన్న సామెత ఉన్నది. జనరల్గా పాస్ మార్కులు నీ చిన్నప్పటి నుంచి చదువుతాను, 100 మార్కులకు 35 మార్కులు పాస్ మార్కులు. ఆ 35 మార్కులు వల్లే కదా నీకు ఇల్లా, ఆ 35 కూడా వల్లేదా ఇల్లా? మరి నువ్వు ఎట్లా పాస్ అవుతావు? కానీ రాజకీయ చదరంగంలో 51 మార్కులు పాస్ మార్కులు, పుస్తకాలలో రాసేటప్పుడు 35 కావచ్చు, కానీ రాజకీయ చదరంగంలో 51 మార్కులు వచ్చినడే వాడు పాస్ అయినట్లు లెక్క. మరి నీ పరిస్థితి ఏది? ఆడ ప్రజలలో కనిపిస్తలే కదా, నీ చిత్తశుద్ధి ప్రజలు చూస్తున్నారు కదా, అంటే నీ మాటలు ఎట్లుంటాయి? అంతెందుకు ఈ రైతు భరోసా గురించి మాట్లాడితే ఇదే రేవంత్ రెడ్డి 3 సార్లు రైతు భరోసా ఎగ్గొచ్చింది కదా. వాస్తవం కదా, రేవంత్ రెడ్డి గారికి తెలియదా ఆయన రైతు భరోసా ఎగ్గొచ్చిందా లేదా? 1 ఎకరానికి వేసి ఒకసారి, 2 ఎకరాలకు వేసి 2 సార్లు, 3 ఎకరాలకు నిండా ముంచి కూర్చున్నా తెలుసా తెలియదా? మరి నీ చరిత్ర నీ దగ్గరనే ఉన్నది, మా దగ్గర లేదు. ఓ 2 సార్లతో మొత్తమే ఈ చెప్పుట్లా మునగాడ. ఇప్పుడు ప్రజలారా మీకు ఎంత వస్తుంది? 10,000 వస్తుందా? ఇగో మా కాంగ్రెస్ సర్కారు ఓటేస్తే 15,000 వస్తుంది. మరి ఆ 15,000 ఇప్పుడు అలా అడుగుతారు. ఇగో మా గ్యారంటీ కార్డులే, ఒక్క నిమిషం, ఇది మా కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డులు. ఈ హామీలు ఎవరిచ్చారు? సంతకాలు పెట్టి వెనకంగా ఇందిరమ్మ ఫోటో వేసి, రాహుల్ గాంధీ ఫోటో వేసి, సోనియా గాంధీ ఫోటో, ఇదన్నీ ఎవరు చేసిర్రు? ఎంత మీరు చేసినదేనా? ఇలా మీ మంట మీకే తగులుతున్నది. ఇలా వాస్తవాలు ప్రజలు చూస్తున్నారు. ఇలా ఒక్కసారి రైతు భరోసా వేసి నీ సొంత సర్వే సంస్థలలో నీకు నెగిటివ్ రిజల్ట్ వస్తుందని చెప్పగానే ఎమ్మటే గాయ నేనే వస్తున్నా అంటున్నావు. కానీ ఏ రకంగా వస్తావు? నీ క్యాల్కులేషన్స్ ఏంది? అంటే ప్రజలు పిచ్చోళ్ళు, ఎన్ని లంగమాలు చెప్పినా, ఎన్ని లంగ పనులు చేసినా అట్నే మాకు ఓటేస్తారన్న ఒక అహంకారమా, లేదంటే అదనే చెప్పు. ఏ కాన్ఫిడెన్స్తో నువ్వు వస్తావని చెప్తున్నావు? ఎట్లా వస్తావు? దాని క్యాల్కులేషన్స్ ఏంది? అది తెలవాలి. సో ఇది అన్నగారి ఇలా కూడా గింతే రాశులు.
సో మా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధా కృష్ణ గారు, ఈయన కృష్ణ గారు చంద్రబాబు కోసం పనిచేస్తారు, లేదంటే రేవంత్ రెడ్డి గారి కోసం పనిచేస్తారు, ప్రజల కోసం పనిచేయరు. ఆయన జర్నలిజంలో బ్రోకరిజాన్ని ఆయన బ్రాండ్ అంబాసిడర్గా తీసుకోవచ్చు ఆయన. సో మా సార్ ఏం చెప్తుండో ఒకసారి చూడండి. ఈసారి 117 సీట్లు గెలుస్తామట, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామట. పునర్విభజన తర్వాతే అసెంబ్లీ ఎన్నికలట. అసెంబ్లీ సీట్లు 182కు, లోక్సభ సీట్లు 26కు పెరుగుతాయట. మే 2029 మే జూన్ నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్రంలో 20 లోక్సభ సీట్లు గెలుచుకుంటాం. ఇక ఎంపీలేమో 20 అటన్నాయో. ఇంతసేపు మనం ఎమ్మెల్యే గురించే మారుతారు, ఇక్కడ ఎంపీలు 20 గెలుస్తారట, 26లో 20 గెలుస్తారట. ఇప్పుడు అంటే ఇప్పుడు 17లో 8 గెలిచారు కదా, రేపు 26లో 20 అంటే ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తున్నట్టు ఈ లెక్కన. రేపు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయొచ్చు ఈ లెక్కన. సో వీళ్ళు ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. నాకు ఇక్కడ వింతగా అనిపించే విషయం ఏంటంటే, ప్రభుత్వము అక్కడ సెంట్రల్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నది, నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉన్నాడు, రాహుల్ గాంధీ లేడు. మరి ఎన్డీఏ గవర్నమెంట్లో జరిగే డీలిమిటేషను, దాని సంఖ్య ఏ రకంగా డీలిమిటేషన్ జరగబోతుంది, ఎన్ని పార్లమెంట్ సీట్లు రాబోతున్నాయి, ఎన్ని అసెంబ్లీ సీట్లు రాబోతున్నాయని రేవంత్ రెడ్డికి ఎవరు చెప్పారు అనేది మాకు $1 మిలియన్ క్వశ్చన్. ఇది లేదంటే $1 బిలియన్ క్వశ్చన్. లేదంటే గాలి దీపం వేసినామా మలిగా లెక్క. లలిత కళలు ఉన్నాయి కదా మనకు, సో ఆ లలిత కళలు ఏమన్నా వేసిర్రా తెలియదు. కానీ అన్నైతే ఓ అంచనా వేసినప్పుడు, కల్వకుంట్ల కౌరవ వంశాన్ని పాతాళంలోకి దొక్కుతాం, బీజేపీతో హరీష్ చీకటి బేరాలు సాగుతున్నాయి, కాదంటే రాముడి మీద మావ మీద ఒట్టేయి, వాళ్ళు కూడా గది అడుగుతురు. బీజేపీకి రేవంత్ రెడ్డికి లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయంటారు, కాదంటే నువ్వు కూడా రావుడి మీద ఒట్టి, నీకు నచ్చిన దేవుని మీద ఒట్టేయి, లేదా కొడంగల్ పోయి కొండరెడ్డిపల్లికి పోయి నీవు అంజనా స్వామి మీద ఒట్టేయి. నువ్వు కూడా ఒట్టేస్తే మేము సమర్థిస్తాం, నీకు కూడా ఏ సంబంధం లేదు బీజేపీతో చెప్పు. రైతుల కోసం నెలకు 5,525 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 5 లక్షల మందితో ఖమ్మంలో రాహుల్ సభ, రైతు ఆదివాసీ సభలో రేవంత్ రెడ్డి అట. ఇప్పుడు 5,525 కోట్ల రూపాయలు ప్రతి నెల మనకు ఖర్చు చేస్తున్నాం రేవంత్ రెడ్డి అంటున్నాం. ఈ పైసలు మీరు ఏమైనా కాన్యరా, మీరు చెప్పురా, నాకైతే కనిపించాలి ఈ పైసలు అయితే మనం తినలేదు, మరి ఎవరు తినడో. ఎవ్రీ మంత్ అంట. మరి రాష్ట్రంలో రైతాంగం నీరు లేక, కరెంటు లేక, యూరియా బస్తాలు లేక, రైతు బంధు లేక, రుణమాఫీ లేక, పైసలు లేక అప్పుల పాలై ఆగమై రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు దీక్షాలు చేస్తే పంటలు కొనకపోతే ఆత్మహత్యలు చేసుకుంటాం. కానీ ఇన్ని బాధలు పెడుతున్న రైతులకంట నెలకంట 5,500 కోట్లు మనకి ఇస్తున్నంటే ఇది ఏడిస్తున్నో చెప్పాలి. సో దయచేసి ఇది శుద్ధ అబద్ధం, పచ్చి అబద్ధం. దుర్మార్గంగా రేవంత్ రెడ్డి రైతాంగాన్ని మోసం చేస్తున్న పైసలు మనకి ఇస్తున్నా అని చెప్పేసి. సో ఇది ఇంకా లెక్కన జమిలీ ఎన్నికలు ఎప్పుడు రాబోతున్నాయి, ఒకే దేశం ఒకే ఎన్నిక. మొత్తానికైతే ఇక రేవంత్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి రైతులు ఇంకొక 6 నెలలు బోనస్గా వస్తుందట ఆయనకు. ఇది 6 నెలలు బోనస్గా ఆయనకు 2029 మే జూన్ దాకా ఆయన ముఖ్యమంత్రిగా ఉంటాడు. మళ్ళీ ఆ నుంచి మళ్ళీ 35 దాకా మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి ఉంటాడట. అంటే జనాల్ని ఈ తాపతో నేను వదిలిపెట్టామన్నట్టు ఈ లెక్కన ఇంకా పాతాలను దొక్కుతామంట తెలంగాణ ప్రజలను. అయితే ఒక చిన్న మాట చెప్పాలి, రేవంత్ రెడ్డి కాన్ఫిడెన్స్ ఏంటి తెలుసా? ప్రజలు దొంగోని లంగోని అమ్ముతారు. మేమన్నా హెరిటేజ్, మా సారు హెరిటేజ్ షేర్లు అమ్మి కడతామా, లేదంటే నా జూబిల్స్ ప్యాలెస్ అమ్మి ఏమైనా కడతానా? వాళ్ళ పైసలు వాళ్ళకే పెడతా, అలాగే వెళ్ళి దోసుకో తింటానికి నేను ముఖ్యమంత్రి అయినా. ఏ లంగ పని చేసినా జనం దొంగోని లంగోనికే ఓటేస్తారు కాబట్టి నాకే ఓటేస్తారు. ఎందుకంటే అందరికంటే ఎక్కువ దొంగోని నేనే కావచ్చు, అందుకే నేను ముఖ్యమంత్రిని అవుతా. గిట్లా చెప్పినట్టుగా అనిపిస్తుంది నాకు.